మీరు ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు. కల్తీ ఆహారం ముద్దు, ఆర్గానిక్ ఆహారం వద్దు. ఇదేంటి అందరూ ఆర్గానిక్ మీద పడితే ఏమేంటి కల్తీ మీద పడింది? మరి ఇంకేంటండి? కల్తీ లేని ఆహారం ఒక్కటి చూపించండి. దాంట్లో ఎలాగోకలాగా కల్తీ కలుస్తూనే ఉంది. లేదు అని తినటం తప్పించి ఏం చేయగలం? పిల్లి కళ్ళు మూసుకుని నన్నెవరూ చూడట్లేదు అన్నట్టు మనం కళ్ళు తెరుచుకొని కల్తీ లేదని తింటున్నాం. అంతే దానికి మనకి తేడా. తాగే నీరు నుంచి పీల్చే గాలి వరకు అన్నీ కల్తీ అవుతుంది. ఇందులో కల్తీ అవ్వంది ఏముంది? మరి బయటగా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. మరి అందులో కల్తీ ఉందా అంటే అందులో ఉండొచ్చు. కానీ రోజు మొత్తంలో అదే తిని బతకలేం కదా. అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. రోజుకి 100% తిన్నారనుకోండి, 10% వరకు ఆర్గానిక్ ఉంటే మిగతా 90% ఏదో ఒక రకంగా వెళ్తూనే ఉండిద్ది. అది ఎవ్వరం ఆపలేని చేదు నిజం. లేదు నేను ఆర్గానిక్కే ఫుల్గా తింటాను అని అంటే చెప్పాగా పెళ్లి స్టోరీ సేమ్ అది జరిగినట్టే. మరి అప్పట్లో అలా ఉండేవాళ్ళు కదా అంటే అప్పట్లో తిండి బట్టి అలా ఉన్నారంటే ఇప్పట్లో లేదంటే ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కానీ మన సిటీల్లో కాదు, పక్కా పల్లెటూరులో. ముందుగా చెప్తున్నాను, పక్కా పల్లెటూర్లు అండి. 50-60 ఇళ్ళున్న చిన్న చిన్న గ్రామాలు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇంటంత సాకిరి ఒక్క మనిషి ఒక ఆడపామ చేసుకొని వచ్చిద్ది. మనకి ఇక్కడికి వచ్చి అన్ని మిషన్స్ లేనిదే మనం ఏ పని చేయలేం. ఇంకా విషయానికి వస్తే సిటీలో ఆర్గానిక్ తినాలి అనుకుందామండి. ఫుల్గా మీకు సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే మీరు ఆర్గానిక్గా తినాలి. పాలు కావాలి, ఒక గేదెని పెంచుకుంటారా? గుడ్లు కావాలి, కోళ్ళ ఫారంని పెంచుకుంటారా? ఇంకా వగేరా కావాలి. అవన్నీ పొలం కొనుక్కొని పొలంలో పెంచుకోగలరా? పొలం దున్నగలరా? బియ్యం పండించగలరా? అలా ఒక్కటే కాదండి, ఏది కూడా మనం చేయలేం. అలా ప్రతిదీ సొంతంగా తయారు చేయలేం కదా. ఇంకంతేనా? మన హెల్త్ గురించి ఇంక జాగ్రత్త తీసుకోలేమా? చేతులు ఎత్తేయాల్సిందేనా అని అంటే ఇంకొక్కటే మార్గం ఉందండి. సిటీని వదిలేసి పక్కా పల్లెటూర్లకి షిఫ్ట్ అయిపోవడమే. అంతకు మించి మనం చేసేదేం లేదండి. ఒక్కళ్ళమో ఇద్దరమో చేసేది కాదు అది. ఇప్పుడు మొదలుపెట్టినా చేయటానికి ఇంకెన్నో సంవత్సరాలు టైం పట్టొచ్చు. సో అందరూ చెప్పేలాగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఇందులో చాలా వరకు నాకు అనిపించింది చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కొంతలో కొంచెమైనా హెల్తీ ఫుడ్ తినాలంటే మ్యాక్సిమం ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. చాలా చెప్దామని వీడియో మొదలుపెట్టాను, ఇంకా చెప్పాలి, ఇంకా చాలా ఉంది. కానీ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేవా అనేది నాకు అర్థం కావట్లేదండి. సో నాకు తెలియాలంటే నాకు ఒక 10 lakhs టార్గెట్ పెట్టాను. ఆ 10 lakhs చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను.